దేని గురించి ఇక్కడ రానా? నాగర్ కర్నూలు డిస్టిక్ అచ్చంపేట తాలూకా మండలం బల్మూరు మాది. మా ప్రాంతంలో ఉమామహేశ్వర ప్రాజెక్ట్ అని ఒకటి పోయిన గవర్నమెంట్ తెచ్చింది. ఆ గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చింది. అది తెచ్చినప్పుడు రైతులకు ఎవరికి తెలియదు, ఇక్కడ ప్రాజెక్టు పడుతుందని తెలియదు. అది ఎలక్షన్లు రేపు అన్నంగా శంకుస్థాపన ఏడ చేసిరంటే అది బల్ముర్రా ప్రాజెక్ట్ పెట్టుకుని అచ్చంపేటలో శంకుస్థాపన చేసిండు ఎమ్మెల్యే గోలబా. శంకుస్థాపన ఆడ అంటే మేము ఇక్కడ పడుతుందని మేము అనుకోలే. ప్రాజెక్టు తెలియకుండా అయింది, అయిపోయినాక మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాక మళ్ళీ వంశకృష్ణ గారు వచ్చారు కాన్సెన్సీకి నివాడానికి వచ్చిండ్రు. మీ బాలరాజు తెచ్చి మిమ్మల్ని మునుస్తున్నాడు, మాకు ఓటేయండి, మా గుడి మా హనుమాన్ టెంపుల్ ఉంది, మా ఊళ్ళో బల్మూరు పెద్ద హనుమాన్ టెంపుల్ ఉంది, ₹1,00,00,000 పెట్టి కట్టుకున్నాం హనుమాన్ టెంపుల్. దాని మీద ఒట్టేసి నేను ఈ ప్రాజెక్టు తేను, మీకు మిమ్మల్ని ముంచను, బాలరాజు ముంచుండు, బాలరాజు ఓడగొట్టండి, మమ్మల్ని గెలిపియండి, నేను మీకు ప్రాజెక్టు తేను, మీకు ఎంత వరకున్న కాలువల ద్వారా నీళ్ళేస్తా, పైపులు వేసి గూనెలు వేసి తెచ్చి సెలవులు నింపుతా అని నీళ్ళేస్తా అని చెప్పి మాకు వాగ్దానం చెప్పి గెలిచిండు. ఆ రోజు గెలిచిన 2-3 నెలలు కాలేదు, ప్రాజెక్ట్ అవుతుంది మమ్మల్ని మభ్యపెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు పోలీసులతోటి, దాళ్ళతోటి, దీనితోటి. మా ఎమ్మెల్యే వంశకృష్ణ గారు. అందులో మా ఊళ్ళో ఒక ఎంఆర్ ఉండే ఒక ఆయన నల్గొండ ఆయన ప్రతి ఒక్క రైతును బెదిరిస్తున్నాడు. ఏమని? మీకు ప్రాజెక్ట్ అవుతుంది, మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు, మీకు ప్రాజెక్ట్ కంపల్సరీ అవుతుంది, కంపల్సరీ చేయవలసిందే ప్రాజెక్టు అంటాడు. అక్కడ ఉండేది SC ST భూములు మాది ముందుకే ఏజెన్సీ ట్రైబల్ ఏరియా మాది. ట్రైబల్ ఏరియాలో వచ్చి అక్కడ ఉండేది SCలు ఎక్కువ, BCలు ఎక్కువ ఉన్నాం. అక్కడ దొరలు ఒక 2-3 ఉన్నారు. ఆ దొరల కాడికి పటేళ్ల కాడికి భూములు ఫస్ట్ సర్వే మొత్తం పోతున్నది, ఫస్ట్ సర్వే పోతున్నాయి. తర్వాత సర్వే ఏం చేసిండు, ఆ రెడ్డిలవి వాళ్ళ రావుల మొత్తం ఏం చేస్తారంటే, రావులు రెడ్డిలు ఏం చేస్తారంటే ఏ పార్టీ వస్తే ఆ పార్టీలో జాయిన్ అవుతారు వాళ్ళు. ఏ పార్టీలో అయితే ఆ పార్టీలో జాయిన్ అవుతారు. మా బీసీలకు అట్లా ఉండదు, మా కులము మాకు మర్యాద మానవత్వం ఉంటుంది, మాకు వాళ్ళకు ఉండదు, మానవత్వాలు వాళ్ళకు ఉండవు. వాళ్ళు ఏదోసేపు ఉన్నా అని పీక తిందాం అనేది ఉంటుంది, అవకాశవాదం. వాళ్ళు పోయి అలా జాయిన్ అయ్యారు, మళ్ళీ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఆ జాయిన్ అయినాక ఏం చేసిండు, ఆ దొరల భూముల కాడికి దొరల భూములు పోకుండా లేకపోతే SC ST BC భూములు పోతాడు ప్లాన్ చేసి దీంట్లో ENC మురళీధర్ రావు ఉన్నాడు కదా, మళ్ళీ ప్లాన్ చేసిండు. అది 2 సార్లు ప్లాన్ చేసిండు. ప్లాన్ అనేది గవర్నమెంట్ ప్రకారం ఒక్కసారి ప్లాన్ గీస్తే దాన్ని రీటెండర్ కోవాలి, అట్లా లేదు. రీటెండర్ కోకుండా ఎమ్మెల్యే పొదుబలంతో మా ఊరి ఏజెన్సీ అట్లా అయినాక భయభావాలకు గురి చేసినాక మేము హైకోర్టుకు పోయినాం. హైదరాబాద్ ఉండే హైకోర్టే కదా, హైకోర్టు సంప్రదించాం. మేము హైకోర్టు సంప్రదిస్తే మాకు హైకోర్టు ఏమిచ్చింది, పీసా చట్టం యాక్టు ప్రకారంగా చెంచులు ఉండే భూమి చెంచులు ఎరకలు ఉండే భూములు కాబట్టి ఇది చెంచులకు ఆదివాసుల భూములు కాబట్టి ఆదివాసులకు ఎక్కడైనా భూమి కల్పించి తన వాళ్ళకి ఇండ్లు కట్టించి ఆ ప్రకారంగా మీరు భూములు తీసుకోవాలని మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది. చేసిన తర్వాత ఇడికి రండి, అది చేసిన తర్వాత మళ్ళీ ఉండే రైతులకు బీసీలకు కానీ రెడ్డిలకు కానీ ఎవరికైనా ఉన్న రైతులకు కంపల్సేషన్ కట్టించుకుంటూ వాళ్ళు నచ్చిన కంపల్సేషన్ కట్టించుకుంటూ అలా భూములకు మీరు పోవాలని మాకు ఒక లెటర్ ఇచ్చింది, మాకు జీవో ఇచ్చింది, కోర్టు జీవో ఇచ్చింది. అప్పుడు పని ఆపిండు ఆయన. పని ఆపినాక ఎమ్మెల్యే మళ్ళీ భ్రాంతాలకు గురి చేసి మళ్ళీ ఏం చేసిండు, చెంచులకు ఇచ్చిన ఎరుకలకు ఇచ్చిన భూములు ఉన్నాయి కదా, ఆ భూములు మేమే ఇచ్చినాము, మళ్ళీ మేమే గుంజుకుంటామని బలవంతంగా దానికి కంపోజిషన్ లేదు, లేదు, ఏమీ లేదు. ఇంట్లోకి ఇచ్చినట్టే మొత్తం గుంజుకొని ఆడ పనిచేస్తున్నారు, వాళ్ళని భయపెట్టి పనిచేస్తున్నారు ఆడ. మళ్ళీ మేము ట్రిబ్యునల్కి పోయినాం మళ్ళీ చెన్నై కొట్లాడుతున్నాం. ట్రిబ్యునల్ మాకు మళ్ళీ స్టే ఇచ్చింది. ట్రిబ్యునల్ స్టే ఇచ్చినాక వాళ్ళు వచ్చి మళ్ళీ ట్రిబ్యునల్ పోయిర్రు. వాళ్ళు మళ్ళీ కాంట్రాక్టర్ రెడ్డి, పట్టిన అందరు రెడ్డిలే, మా కుమ్మకాయలు రెడ్డిలే ఉంటారు మా ఊళ్ళో. మేము చాకలేము, మా దాన బీసీలు ఎక్కువ ఉండరు. ఎస్సీలో ఒక 800 ఎకరాలు ఉన్నాయి. ఎస్సీలవే కనీసం ఎస్సీలు అంటేనే. ఎస్టీలకు అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన భూములు వాళ్ళకు 800 ఎకరాలు ఉన్నాయి. ఒక రెడ్డిలో ఎంతలే అన్న 300 ఎకరాలు 400 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళ కాడికి ధరిపించుకున్నారు, వాళ్ళని కాపాడుతారు, ఆ భూములు కాపాడుకున్నారు, ఆల్రెడీ కాపాడుతున్నారు. ప్లాన్ చేసిర్రు, అవి రాకుండా ప్లాన్ చేసుకున్నారు. ఓన్లీ బీసీలవి, ఎస్టీలవి, ఎస్సీలవి మాత్రమే భూములు పోతున్నాయి. మా భూములు పోవద్దని మేము మళ్ళీ కాలు పట్టుకొని పెట్టుకొని ఇక్కడికి వచ్చినాం. మా తన పైసలు రైతులు ఏముంటారంటే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు రైతుల పైసలు లేకుండా ఉంటాయి కాబట్టి కాంట్రాక్ట్ ఎన్ని పైసలు పెడతాడని కాబట్టి ఎమ్మెల్యే పోతుబలంతో మా ఊళ్ళో ఒక ఎంఆర్ఓ ఉన్నాడు. ఆ ఎంఆర్ఓ పేరు రెడ్డి, ఆయన రెడ్డి. ఆ రెడ్డి మమ్మల్ని భయపెట్టి
మొన్ననే మా ఊళ్ళో ఒక సర్పంచ్ డిప్యూటీ సర్పంచ్ ఉంటే, ఎవరు? మాది బల్మూరు బల్మూరు మండల్ నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట తాలూకా కాన్స్టిట్యున్సీ బల్మూరు మండల్. మా బల్మూరు మండల్ అది కడితే మా ఊరికి 200 మీటర్ల దూరం కూడా లేదు. అది మాకు ఇప్పటికే వాన పడితే మొత్తం జాలు మా ఊరు. అది మా ఊరు కాడ ఒక 25 మీటర్ల నీళ్ళు మళ్తాయంట పైకి. మా ఊరు ఉండదు సార్, అది మళ్తే మా ఊరు మొత్తం పోతుంది. మా ఊరు మొత్తం పోతుంది, మేము కూడా ఉండము. మా ఊళ్ళో ఎస్సీలు ఎస్టీలు మొత్తం నాశనం అయిపోతారని కూడా మీ సందర్భంగా కోరుకుంటున్నాం మేము. ఇక ఫస్ట్ రాసిందేమో ఒకటి ఉన్నది. ఆ తర్వాత ఈఎన్సీ మురళీధర్ రావు ఉండట, మురళీధర్ వారి చుట్టాలు ఇక్కడ ఉన్నారట. ఎవరు ఇక్కడ ఈ బల్మూరు దగ్గర ఈ చుట్టుపక్కల మురళీధర్ రావు ఉండగా ఈఎన్సీ ఉండే కదా, మాజీ ఈఎన్సీ మనోడు రిటైర్ అయ్యిండు. ఆ ఈఎన్సీ వాళ్ళ చుట్టాలు ఇక్కడ ఉన్నారట ఈ ఊర్లో. ఈ ఊరు ఉండటంతో ఏమైంది సార్, ఇట్లా మరి మొత్తం మన భూములు పోతట్టున్నాయి, మనోళ్ళవి మనకి రావులై రెడ్డిలే పోతట్టున్నాయి, కాబట్టి ఇట్లా పోకుండా చూడని చెప్పేసి చెప్తే మళ్ళీ ఉల్టా గీసి పంపించేసి, ఆ గీస్తే ఎవరు పోతున్నాయి అంటే ఎస్సీ ఎస్టీ బీసీలే పోతున్నాయి. ఇలా పోతట్టుగా క్లియర్గా ప్లాన్ చేసి గీసి ఇచ్చినట్టు మనగాడు. ఇగో ఇటువంటి కథలు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం 100% ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి భూములు పోతున్నాయో ఈ భూములకు ఒకవేళ ప్రాజెక్టు కడతా అంటే ప్రాజెక్టు కోరు వ్యతిరేకం కాదు. కాకపోతే ఏంటంటే పేదల భూములు మాత్రమే ప్రత్యేకంగా వస్తట్టుగా ఔటర్ రింగ్ రోడ్ పోయినా మా భూములకెళ్ళి పోవాలి, లేకపోతే ఇప్పుడు ప్రాజెక్టు కట్టినా మా భూములకెళ్ళి పోవాలి. మరి ఉండే అత్యవసర భూములు ఉండే 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరా అర్ధ ఎకరా ఇంత ఎకరాలు ఈ ఎకరాల భూమి ఈ అర్ధ ఎకరా 2 ఎకరాలు ఉన్న భూములు కూడా పోయేటట్టుగా ఈ ప్లాన్ గీసి లంగకథలు వడకుర్రి బంజేరివి. కాబట్టి ప్రభుత్వం దీనిపైన 100% దీనిపైన చర్యలు తీసుకోవాలి. గతంలో ఉన్న ఏదైతే ఒకవేళ ఉంటే అది చేసుకోండి, పాత మ్యాప్ చేసుకోవాలి. తర్వాత పాత మ్యాప్లో ఉన్నా కానీ లోపల ఎవరైనా భూములు పోతాయో వాళ్ళకి ఫస్ట్ పరిహారం కట్టించండి. వాళ్ళ ఇండ్లు కోల్పోతే ఇండ్లు ఫస్ట్ నిర్మించండి. ఫస్ట్ ఇండ్లు కట్టిన తర్వాత ప్రాజెక్టు కట్టుర్రి, పోయేది ఏముంది? ఇన్ని సంవత్సరాలు ఆగిరు కదా, ఫస్ట్ ఆ ఇల్లు కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత ఇండ్లు కట్టియండి. తర్వాత వీళ్ళకి ఇచ్చే పరిహారం ఫస్ట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వాళ్ళని పూర్తిగా సంతృప్తి పడ్డ తర్వాత అక్కడ పక్కకు పెట్టిన తర్వాత ఆ తర్వాత మీరు ప్రాజెక్టు కట్టుకుంటారా, దాన్ని తందాన్ని ఆడతారా, ఏం ఆడతారో ఆడుండ్రి. విషయం ఏంటంటే గతంలో ఎవరు ఎమ్మెల్యే ఉంటే గువ్వల బాలరాజు ఉంటే గువ్వల బాలరాజు అంతా అన్యాయం చేస్తున్నాడు, మనం మొత్తం ముంచుతున్నాడు మన ఊర్లోనని చెప్పేసి ఇప్పుడున్న చిక్కుడు వంశీకృష్ణ అన్నట అని ఓట్లేసి గెలిచిన తర్వాత ఇప్పుడు మీ భూములు కథమవుతున్నాయని ఆయనే చెప్తున్నాడు. ఆయనే ఇప్పుడు సపోర్ట్ విమానం చేసినట్ట, దేవుని మీద ప్రమాణం చేసి విమానం చేసి మళ్ళీ ఏమంటారు సార్ అంటే మీరు అడ్డం మొత్తం తొక్కించుకుంటూ పోతాం, మిమ్మల్ని తొక్కించుకుంటూ పోతారంట. ఓటేసింది మన గెలుచుకున్నది లేదు, నిర్ణయం లేదు, ఏది లేకుండా స్టార్ట్ చేస్తాడు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన 100% చూడాలి. ఎందుకంటే ప్రజల ఆగ్రహానికి గురైనటువంటి ఏ ప్రభుత్వం కూడా అధికారంలో ఉండదు. మేము అధికారంలోకి వచ్చినాం, మేము ఎమ్మెల్యేనైనా మంత్రులైనాం అంటే ప్రజలు ఓటేస్తేనే అయినరు. ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తాం, ఎవడో నలుగురు కోసం దొంగల కోసం మేము వండి పెడతామంటే ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదని రైతులు చెప్తున్నటువంటి మాట అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటున్నారు. దీనికి ఆల్టర్నేట్ గా మంచి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది సార్. మా ల్యాండ్ పేరు కూడా చెప్తున్నాం మేము, 3 తాళాల ల్యాండ్ ఉన్నది. ఒకటి వెంకటగిరి అని 1200 ఎకరాలు ఉంది ఆడ. ఓకే, అది తీసుకోవచ్చు, ప్రభుత్వ భూమి ఉంది. ఇది అనుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉంది, అది ఇది అనుకుంటే తీసుకోవచ్చు. అది ఒకటి తెయిపోయిన చెరువు అని ఒకటి ఉంది, అక్కడ టీఎంసీ నర నివారితే నీళ్లు ప్రత్యామ్నాయం ఉన్నాయి, 3 ఉన్నాయి ప్రత్యామ్నాయాలు. ఒకటి రుసుల చెరువు అని ఎప్పుడో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఉడక రుసుల చెరువు అని రిజర్వేర్ అని కన్ఫర్మ్ చేసినప్పుడు అది కూడా చేయొచ్చు వీళ్ళు అనుకుంటే. కానీ వీళ్ళు అనుకుంటే ఏంది, సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకు పర్మిషన్ ఇయ్యదు. ఓకే, ఇప్పుడు పర్మిషన్ లేవు సార్. మాది సెంట్రల్ గవర్నమెంట్ పక్క, మాది రిజర్వే ఫారెస్ట్ సార్, ఫారెస్ట్ పక్కనే మాది. ఫారెస్ట్ పక్కనే ఉంటే 100 మీటర్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో మీరు ఒకటి చేస్తే మాకు తెలియకుండా ఎట్లా ఇచ్చారు మీరు అన్నట్టు మళ్ళా వాళ్ళ మీద మళ్ళీ కోర్టులు కేసేసారు. మళ్ళీ హైకోర్టులో వేస్తే హైకోర్టు మనకు కొట్టేసింది. ఈ రోజు మళ్ళీ బెంచ్ ఉంది సార్. ఈ రోజు కాబట్టి ప్రాజెక్టులకు వ్యతిరేకం ఎవరు కాదు, ప్రాజెక్టులు కట్టుకోవాల్సిందే. కాకపోతే ఏంటంటే పేదల భూములే టార్గెట్ పెట్టి కట్టుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. వ్యవసాయం ఏది కరెక్ట్గా ప్రభుత్వ భూములు ఉన్నాయంట 1200 ఎకరాలు ఒక దగ్గర, ఇంకో 2 చెరువులు పెద్ద చెరువులు ఉన్నాయి. ఆ చెరువులని మీరు పెద్ద ప్రాజెక్టులు చేసే ప్రాబ్లం. 2 చెరువులు కడితే ఒక టీఎంసీ వాటర్ పడుతుంది, 2 చెరువుల కాడికే మీరు ఇది చేసుకోమన్నారు. ఇంత అవగాహనతో చెప్తున్నారు రైతులు. సార్ రాకుండా మేమే చూపిస్తాం, మేమే ఇప్పిస్తాం టీఎంసీ నీళ్ళ కాడికి. కాబట్టి ఈ వంశీకృష్ణ అన్న నువ్వు కూడా మరి ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే అయ్యేదాకా ఒక మాట, ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక మాట చేసుడు కరెక్ట్ కాదు. కాబట్టి మరి చూసుకోరి, లేకపోతే ప్రజల ఆగ్రహం ఉంటే ఇక తర్వాత ఎంత పెద్ద గొప్పలు హిట్లర్ లాంటి వాళ్ళే మొత్తం కుప్పగొలిపోయినారు. కాబట్టి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి అంటున్నారు అందరూ కూడా, కానీ దాన్ని వ్యతిరేకిస్తలేరు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కాంపెన్సేషన్ ఫస్ట్ ఇవ్వాలి, తర్వాత వీళ్ళ భూములే పోయేటట్టుగా ప్లాన్ చేసుడు ఏంది ఆ లంగ కొడుకు వాడవడం.
ఇప్పుడు దొరల కాడికి మిగిలినాయి సారు ఆ. దొరల మూల కాడికి మిలిగించారు దొరలే మిగిల్చిరా కొనాలా దొరల మూల కాడికి దొరల మిగిలినాయి కాడికి మిగిలినాయి. దొరలవే ఊరు పక్కల కూడా దొరల భూములు పక్క సార్. కాపలే ఉడక మిలగలే ఆ. దొరల కాడికే మిగిలినాయి ఆ. కాబట్టి దీనిపైన 100% ప్రభుత్వం కూడా దీన్ని ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి ఆ ప్రాజెక్ట్ నాపూరి ఫస్ట్, తర్వాత వీళ్ళకి పరిహారం, తర్వాత ఈ కథ అంతా చూసిన తర్వాత నిజంగా పేదల భూములు పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇంకొకటి సార్ మాది ఏజెన్సీ ఏరియా కాబట్టి మాకు ఒక పీసా కమిటీ అనేది ఒకటి ఉంటుంది సార్. ఆ పీసా కమిటీ ఏతామంటే మా ఎమ్మెల్యే గారు పీసా కమిటీ వేస్తారు. పీసా కమిటీ వేస్తే మాకు హైకోర్టు అంత ఉంటుందంట మా ఊళ్ళో దాని విలువ అనేది. పీస్ కమిటీ ఉంటా పీసా కమిటీ అనేది దాన్ని ఏనేయకుండా వాళ్ళని భయపెడుతున్నాడు, భయబంధాలు గురి చేస్తున్నాడు. అది సర్పంచ్ కూడా మేము మొన్న ఏం చేసినామంటే కాంగ్రెస్ సర్పంచ్ గెలిస్తే మా భూములు పోతాయనే మేము ఊరు మొత్తం ఏకమయ్యి మా ఊళ్ళో బీఆర్ఎస్ సర్పంచ్ గెలిపించుకున్నాం. ఎందుకంటే మా భూములు పోకూడదు. ఎస్ సర్పంచ్ వాళ్ళైతే వ్యతిరేకత ఎట్లా కనిపిస్తుంది చూడండి. వాళ్ళైతే సర్పంచ్ అయితే వాళ్ళు తీర్మానం చేస్తారు, కానీ మా తీర్మానం మాకు ఉండాలి కాబట్టి అనేది మా ప్రజలందరూ కలిసి మమ్మల్ని గెలిపించారు. ఆ రోజు చుట్టుపక్కల 5 గ్రామాలు పోతున్నాయి. 5 గ్రామాల ప్రజలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ లేకుండా కాంగ్రెస్ కేలే. ఎందుకంటే మా భూములు పోతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు అయినా బీఆర్ఎస్ కేసినాడు చూసుకోరు మీరు ఎట్లయితుంది. ఎందుకంటే మా ఊర్లు పోతున్నాయి, మేము కాపాడుకోవాలనేది ఆ సర్పంచులు మొత్తం ఆయన కింద పని చేసిన వాళ్ళం ఆ సర్పంచులు మొత్తం కలిసి మేము గెలిపించుకున్నాం. ఆడ ఆయన చెప్పు ఉడకం పోసినాం సార్ మేము. ఇప్పుడు ఒక ఊరు పోతుంది సార్, బల్మూరు పోతుంది, అనంతరం పోతుంది, అమ్మగిరి పోతుంది, మైలారం పోతుంది. 4 ఊర్లు ముప్పు. ఇది 4 ఊళ్ళ మధ్యలో మంచిగా చేస్తుండ్రు. ఊరు వదలే సార్, ఊర్లోకి ఆనుకొని అట్ట వాటర్ వచ్చినాక ఈ ఊళ్ళు ఉంటాయి సార్. మేమేం చెప్పాం సార్, తీసుకుంటే ఊళ్ళని కూడా తీసుకోండి అంటే మీరు చెప్పినట్టేనా అంత అంటాడు. ఆయన మా మరి దగ్గర ఆయన చెప్పినట్టే మేము ఊళ్ళో అంతే తీసుకుంటే అన్నాడు. పైసలు ఇవ్వాల్సి వస్తుంది. పైసలు ఇవ్వాల్సి వస్తుంది. ఆ నీళ్ళు వచ్చాక మా అంతటికి మేమే పోతాం కంపేసుకోవాలి అన్నట్టు ఆయన చూస్తున్నాడు. అంతే. కూర్చోండి, తప్పకుండా మాట్లాడదాం, సరేనా? అన్నకు లెటర్ ఇవ్వండి. దయచేసి తప్పకుండా. దండం పెడతాం. ఇది ప్రభుత్వానికి వెళ్ళిపోయింది, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆల్రెడీ చెప్పేస్తారు, వాళ్ళు ప్రాబ్లం లేదు. సరే కూర్చోండి.